జగిత్యాల హస్తంలో ముస్లిం పుట్టిందా? సీనియర్ నేత జీవన్ రెడ్డి అలిగారా లేక అధిష్టానమే ఆయన్ను లైట్ తీసుకుందా? నిన్నగాక మొన్నొచ్చిన సంజయ్ కుమార్ కు హైకమాండ్ రెడ్ కార్పెట్ పరవడం వెనుక మతలబేంటి? ఇన్నాళ్లు పార్టీని నమ్ముకున్న క్యాడర్ని కాదని వలస నేతకే పెద్దపీట వేయడంపై జీవన్ రెడ్డి ఫైర్ అవుతున్నారు. మరి ఈ టికెట్ల సెగ ఎటు దారి తీస్తుంది? జగిత్యాల కాంగ్రెస్ లో ఇప్పుడు టికెట్ల మంట రేగుతోంది. సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వర్సెస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మధ్య సాగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు ఏకంగా ఓపెన్ వార్ గా మారిపోయింది. మున్సిపల్ ఎన్నికల సాక్షిగా అధిష్టానం తీసుకున్న నిర్ణయం జీవన్ రెడ్డి గుండెల్లో రగిలిపోతున్న అసంతృప్తికి ఆచ్యం పోసింది. నిన్న మొన్న పార్టీలో చేరిన సంజయ్ కుమార్ కు ఏకంగా 30 వార్డుల టికెట్లు కట్టబెట్టి దశాబ్దాలుగా పార్టీ జెండా మోస్తున్న జీవన్ రెడ్డి వర్గానికి కేవలం 20 స్థానాలతో సరిపెట్టడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. టికెట్ల కేటాయింపుపై జీవన్ రెడ్డి అసహనం కట్టలు తెంచుకుంది. కష్టకాలంలో పార్టీ జెండా మోసిన కార్యకర్తలను పక్కన పెట్టి బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికి బీఫామ్ ఇవ్వటం ఏంటని ప్రశ్నించారు. ఇన్నేళ్ల నుంచి పార్టీ జెండా మోసిన కార్యకర్తలను బలి చేస్తారా అంటూ ఆయన సంధించిన ప్రశ్నలు గాంధీ భవన్ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. 2019 మున్సిపల్ ఎన్నికల్లో ప్రవాహానికి అనుగుణంగా మనం ఈదడం అంటే ఈజీగా 40 స్థానాలకు గెలిచేటప్పుడు ఏదైతున్నదో మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల హక్కుగా భావించాలంటే మరి తీరే ముందరి పల్లె వెతకపోయినట్టు ఏదైతున్నదో జెండా మోసిన కాంగ్రెస్ కార్యకర్తల హక్కుగా భావించే తీరే ముందరి పల్లె వెతకపోయినట్టు ఏదైతున్నదో మీరు పడకపోయి బీఆర్ఎస్ వల్ల కడుపు నింపుతామంటే కాంగ్రెస్ జెండా మోసిన కార్యకర్తకి ఎంత వాళ్ళకు బాధ ఉంటది, ఎంత ఆవేదన ఉంటది. సంజయ్ కుమార్ రాకను ఆది నుంచి వ్యతిరేకిస్తున్నా అధిష్టానం ఆయనకే ప్రాధాన్యత ఇవ్వడంపై జీవన్ రెడ్డి వర్గం రగిలిపోతోంది. తన ఇంటి ముందు ఆందోళనకు దిగిన అనుచరులను చూసి చలించిపోయిన జీవన్ రెడ్డి పరోక్షంగా హైకమాండ్ కు అల్టిమేటం జారీ చేశారు. అసలైన కాంగ్రెస్ కార్యకర్తలు స్వతంత్రులుగా బరిలో దిగినా సరే వారి వెంటే ఉండి గెలిపిస్తానని ఆయన ప్రకటించడం ఇప్పుడు పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. అవకాశవాదులు కాంగ్రెస్ పార్టీపై ఆధిపత్యం చెలాయించాలని చెప్పి పొంచి ఉన్నారు. జాగ్రత్త, ఎన్నటికైనా కాంగ్రెస్ పార్టీ మన పార్టీ, ఖచ్చితంగా మన న్యాయం జరుగుద్ది. ఎవరైనా అడ్డం వచ్చినా కానీ ఏదైతుందో అధిగమించి మన అభ్యర్థులు మనం ఖచ్చితంగా గెలిపించుకుంటామని చెప్పండి. అందరూ కూడా ఇంత ఐక్యంగా మీరు వచ్చినందుకు మీకు అందరూ నేను ధన్యవాదాలు చెప్తున్నాను. మరోవైపు ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు భగ్గుమన్నారు. కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుని వారికి టికెట్లు ఇచ్చి మా కడుపు కొడతారా అంటూ ఎమ్మెల్యేపై బూతులతో రెచ్చిపోయారు. ఈ ఆధిపత్య పోరుతో జగిత్యాల రాజకీయం హీటెక్కింది. మొత్తానికి జగిత్యాల రాజకీయం రసకందాయిల్లో పడింది. టికెట్ల అంశంలో జీవన్ రెడ్డి వ్యవహారాన్ని హైకమాండ్ కూడా పరిశీలిస్తోంది. జీవన్ రెడ్డి మాట్లాడిన దాంట్లో కొందరు న్యాయం ఉందని అంటే మరికొందరు గెలిచేవారికే టికెట్లు ఇచ్చామని చెప్తున్నారు.